దేవుడు నా పట్ల గొప్ప కార్యం జరిగించాడు. నాకు కాలు బాగా నొప్పి, కాలు చాపుకోవడానికి కూడా బాగా ఇబ్బంది పడేదాన్ని. కాలు ఎంత కొంచెం సేపు కూర్చున్నా కానీ నా కాలు అసలు మడతేసుకోలేకుండా కూర్చోలేకపోయేదాన్ని. నాకు ఈ సమస్య చాలా సంవత్సరాల నుంచి ఉంది. కానీ ప్రభు నన్ను స్వస్థపరిచాడు. ఇప్పుడు ఆ కాలు నొప్పి లేదు, నడుము నొప్పి కూడా లేదు, తలనొప్పి కూడా లేదు. దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేశాడు. పౌలయ్య గారు ప్రార్థన చేసేటప్పుడు పౌలయ్య గారు వెనకమాల బాగా మంటలు మండుతున్నాయి. అసలు వెలుగుతో మంటలు ఎంత మండుతున్నాయి అంటే అంత సేటు మండుతున్నాయి. దేవుడు నాన్న స్తోత్రం. దేవుడు నా పట్ల గొప్ప కార్యం జరిగించాడు. నా బిడ్డల పట్ల కూడా గొప్ప కార్యం జరిగించాడు. నా భర్త విషయంలో, నా అల్లుడి విషయాల్లో కూడా గొప్ప గొప్ప కార్యాలు జరిగించాడు. నేను చాలా మేళ్ళు పొందుకున్నాను. దేవుడు నామన స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రాలు. మీ అందరికి నా వందనాలు. ఈ 40 రోజుల కోడికలకు నేను ప్రతి దినం కూడా నా తండ్రి ఎంతో ఉపాసనతో ఆయన సన్నిధికి వస్తున్నాను. నేను రోజు కూడా ఈ మోకాలు చేతులు నాకు చాలా నరాల బలహీనత నాకు, కానీ మంచి ఆరోగ్యాన్ని శక్తిని నాకు ఇస్తున్నాడు. ఆయన సన్నిధికి వస్తున్నాను కానీ అయ్యగారు వాళ్ళు నిలబడి ప్రార్థన చేసేటప్పుడు నేను ఉంచిన ప్రార్థన చేసుకోలేకపోతున్నా. నా పౌలయ్య గారు పట్టుదలతో అమ్మ బలహీనతగా ఉన్నవాళ్ళు ముందుకు రండి అంటే నేను కూర్చొని లేగలేని స్థితిలో ఆయన సన్నిధి బలిపీఠం దగ్గరికి నేను వచ్చినప్పుడు అయ్యగారు చాలా ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసేటప్పుడు నేను స్తుతులు చెప్పుకుంటాను. బలిపీఠం పట్టుకుని నేను కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు నా కాళ్ళ నొప్పులు, నా నరాల బలహీనత ఎంతో నాకు స్వస్థత ఇచ్చినట్టు, నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినప్పుడు అయ్యగారు నాకు నెత్తి మీద చేసి ప్రార్థన చేసేటప్పుడు నాకు ఒక బలహీనత అనేది నాలో నుంచి చీకటి అనేది విడిపోయినట్టుగా నాకు మంచి వెలుగును కనిపించాడు దేవుడి దాకా. ఆయన చెయ్యి ఎప్పుడైతే వేసాడో దైవజనుడు నా మీద, నాలోంచి ఆ చీకటి అంతా కూడా తొలగిపోయి మందిరం అంతా కూడా వెలుగుతో నింపబడినట్టు నాకు దర్శనం చూపించాడు. కానీ నా రాళ్ళను కూడా నాకు మంచి స్వస్థని ఇచ్చాడు. ఏ రోజు కూడా నేను నిలబడి నేను నీ సన్నిధిలో నేను బాగా ప్రార్థన చేసుకోలే, కానీ ఈరోజు నేను పట్టుదలతో నేను బలిపీఠం పట్టుకుని ప్రార్థన చేసినప్పుడు నాలో మంచి స్వస్థని ఇచ్చాడు, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. నా కుటుంబం కోసం నేను ఎంతగానో ప్రార్థన చేసుకుంటాను. నా బిడ్డలో నా భర్త అందరూ కూడా రక్షణ మారు మనసు పొంది మేమందరం కూడా ఆయన సన్నిధిలో ఎదిగే వారుగా మీరు అందరూ ప్రార్థన చేయండి. మీ అందరికి నా వందనాలు. ఆత్మీయ తల్లికి నా వందనాలు. హల్లెలూయా. స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. ఆత్మీయ తల్లిదండ్రులు కూడా నా స్తోత్రం. 2 సంవత్సరాలు చెప్పింది నేనే సాక్ష్యం. అయ్యా ఈ సంవత్సరం అయితే నా బిడ్డకి ఈరోజు 4 వాంతులు అయినాయి, తగ్గినాయి. నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రార్థనలు పెట్టమని అమ్మగారు చెప్పింది. దేవుని దైవాలు తగ్గింది, చల్లగా ఉండారు. తెల్లారి అమ్మాయి పని పోయింది. మీ అందరికి వందనాలు స్తోత్రాలు. నా కుటుంబం అంతా మారాలని మీరు అందరూ ప్రార్థన చేయండి.